నెలకో ఉద్యోగం కాదు, నెలకో స్కామ్ అంట. అగ్గిపెట్టే హరీష్ రావు డ్రామాలు వేస్తున్నాడు పెద్ద పెద్దగా. సీఎం జాబ్ క్యాలెండర్ బదులు స్కామ్ క్యాలెండర్ అమలు చేస్తున్నాడంట. సిగ్గు శరము సీము నెత్తుర ఏమన్నా లజ్జ ఉంటే హరీష్ రావు ఈ రకంగా మాట్లాడాడు. సిగ్గు తప్పిన మాటలు. గత 10 ఏళ్ళు 2014 కన్నా ముందు నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయా హరీష్ రావు? నీ బతికేంది? ఒక ట్రంకు పేట తీసుకొని వచ్చి వెలమ హాస్టల్లో పారగాన్ చెప్పులు కూడా దిక్కులేనటువంటి నీకు ఈరోజు 1000 కోట్ల ఆస్తులు సంపాదించినావు. ఎక్కడ స్కీములు చేసినావు? ఎక్కడ స్కాములు చేసినావు? నానక్రామ్ గూడలో అత్యంత విలాసవంతమైనటువంటి విల్లా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మొయినాబాద్లో ఫామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అల్లిపూర్లో 100 ఎకరాలు ఎక్కడికి వెళ్ళి ఏం చేసి మీరు సంపాదించినరు? ఇవన్నీ బయటకు వస్తాయి బిడ్డ. మొత్తం ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి స్కీమ్ల పేరు మీద స్కాములు చేసి దేన్ని వదలలేదు మిత్రులారా. మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే 1,00,000 కోట్లు పెట్టినటువంటి కాళేశ్వరాన్ని వదలలేదు. మనం చెప్పట్లేదు, కవితమ్మనే చెప్పింది. మా అయ్య ఎంతో నిక్కచ్చిగా బతికిండు, నిజాయితీగా బతికిండు, నా పెళ్లి కూడా చేయలేని పరిస్థితి ఉండే ఆయన ఎమ్మెల్యే కూడా కానీ ఈ దయ్యాలు, ఈ కొంతమంది రాక్షసులు ఈ అత్యాశ కొయ్యి ఏదో నురిగి నాకనికి పోతే గురిగి వలిగిపోయినట్లు వీళ్ళు అత్యాశ కొయ్యి నిజాయితీగా బతుకుతున్నటువంటి మా అయ్య చేత అవినీతి అక్రమాలు చేపించి కాళేశ్వరంని వాళ్ళు ఏటీఎంగా మార్చుకొని 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రు. మా అయ్యని అవినీతి అక్రమ సిబిఐ కేసులో ఇరుక్కోవడానికి వీళ్ళు కారణం ఈ దుర్మార్గులు, ఈ కొరివి దయ్యాలని చెప్పి ఇదే హరీష్ రావు మీద కల్వకుంట్ల కవితమ్మనే వ్యాఖ్యలు చేసింది. దానికి సమాధానం చెప్పాడు. కానీ కాంగ్రెస్ పార్టీ స్కాములు చేసింది అంట సన్నాసి. కాంగ్రెస్ పార్టీ కనుక స్కాములు చేసింటే ఈ దేశాన్ని 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించింది, నీలేక రాష్ట్రాన్ని కాదు. ఈ దేశాన్ని 50 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో ఎన్ని పైసలు ఉన్నాయి? ఈరోజు 10 ఏళ్ళు ఒక చిన్న రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మీ పార్టీ అకౌంట్లో 1700-1800 కోట్ల రూపాయలు ఎవనా సొత్తు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో కూడా అన్ని పైసలు లేవు మిత్రులారా. ఈరోజు ఈ దొంగలు నీతులు చెప్తున్నారు. ఈ దొంగలు ఈ రకంగా నీతులు చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నది. ఏముండే హరీష్ రావు నీ దగ్గర? నీ బతికేంది? తెలంగాణ బిడ్డలు పేదోడు బలుగు బలైన వర్గాలు చదువుకునేటటువంటి ఒంటిపూట బడులు, ఒక్క టీచర్ బడులను 5000 స్కూళ్ళను మూపేసినటువంటి గనులు మీరు. మీ బిడ్డలు మాత్రము అమెరికాలో పోతారు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇట్లా ప్రపంచంలోనే పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి కళాశాలలలో మీ పిల్లలు చదువుకుంటే పేదోడు చదివేటటువంటి సర్కారు బడులను మొత్తం నిర్వీర్యం చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా బతుకులు మొత్తం బజార్లోకి ఇడిచినటువంటి బట్టేబాజిగాళ్ళు ఈరోజు నీతులు మాట్లాడతాడు. ఈయన పెద్దయి ఈయన గారు చేసినటువంటి వ్యవహారం వల్లనే 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఈ దొంగల వల్ల. ఊకేనే రెచ్చగొట్టి ఏదో ఓ డబ్బల కలర్ కలుపుకొని వచ్చి మీన పోసుకొని అగ్గిపెట్టే లేదని చెప్పి డ్రామాలు వేసి అమాయకమైనటువంటి శ్రీకాంతాచార్య లాంటి వ్యక్తులు ఈరోజు కాలిపోవడానికి కారణమైనటువంటి దుర్మార్గులు వీళ్ళు. ఈరోజు మళ్ళీ నీతులు చెప్తున్నాడు సన్నాసి. కేసీఆర్ను జాతిపిత అన్నందుకు తన కడుపులోని విషాన్నంతా కక్కుతున్నాడు. అసలు కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఆయన బూతుల సీఎంగా మిగిలిపోతాడంట. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అర్ధగంట మాట్లాడిండు సన్నాసి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనలేదా? ఇంకోటి ఏంది, తెలంగాణ రాష్ట్ర జాతిపిత అన్నందుకు రేవంత్ రెడ్డి గారికి కడుపుల మంటనట. ఎవడు జాతిపిత? ఎందుకు జాతిపిత? ఈ జాతి సంపదని మొత్తం కొల్లగొట్టినవాడు జాతిపిత ఎట్లయితాడు? జాతి కోసం సర్వం త్యాగం చేసి ఈ జాతికి కేవలం సేవ చేసేటోళ్ళని జాతిపిత అంటారు. మరి జాతిపిత ఆయనను అనుకుందాం. ఆయనకు 600 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది మన గజ్వెల్ల. ఆ ఫామ్ హౌస్ ఈ జాతికి మొత్తం రాసి ఇమ్మని చెప్పండి. మీ పార్టీ అకౌంట్లో 1700 కోట్ల రూపాయలు ఉన్నాయి, వాటిని మొత్తం తెలంగాణ జాతికి వంచండి. నీ మొయినాబాద్ ఫామ్ హౌస్ వంచు, కేటీఆర్కు ఉన్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ పంచు, నీ అల్లిపూరి ఫామ్ హౌస్ వంచు. ఎట్లా జాతిపిత అవుతాడు? ఈ జాతి సంపదని మొత్తం కొల్లగొట్టినవాడు, 1000 కోట్ల అవినీతి చేసినవాడు, అక్రమ సంపదను కూడగట్టినవాడు, కెనడాల ఫామ్ హౌజులు, బుర్జు ఖలీఫాల బంగ్లాలు కొనుక్కున్నాడు. ఏ రకంగా జాతిపిత అవుతాడు?
దేశ స్వతంత్రం కోసం 40 సంవత్సరాలు సత్యం అహింసాలని ఆయుధాలుగా వాడి ఈ దేశానికి స్వతంత్రం సాధించిన తర్వాత నాకు పదవులొద్దు కొడువులొద్దు అని చెప్పి సర్వం త్యాగం చేసి 1 సంవత్సరం తిరగకన్నా ముందే గాడ్సే లాంటి ఒక దేశద్రోహులు తుపాకీ తూటాలకు బలైనటువంటి మహాత్మా గాంధీని జాతిపితగా కొలుస్తారు. కానీ వేల కోట్లు లక్షల కోట్లు దాచుకొని ఫామ్ హౌస్లలో ఎంజాయ్ చేస్తూ 1000 తరాలు కూడా కూర్చొని తింటే తరగని సిరి సంపదనలు కూడబెట్టిన వాళ్ళని ఏ రకంగా జాతిపిత అంటారు మిత్రులారా? చెప్పండి మీరు. ఏముండే వీళ్ళ దగ్గర? పాసుపోర్టు బ్రోకర్లు, డొక్కు స్కూటర్ మీద తిరిగేటోళ్ళు, దుబాయ్కి వ్యక్తుల్ని సరఫరా చేసేటటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈరోజు వీళ్ళు జాతిపితలా? కాబోయే తొలి తెలంగాణ రాష్ట్రానికి ఒక దళితుడు సీఎం ఉంటాడు. కేసీఆర్ కాపల కుక్కలాక్కుంటాడు. కేసీఆర్ మాట అంటే మాట తప్పడు, మడమ తిప్పడు, తల నరుక్కుంటాడు అని పెద్ద పెద్ద గప్పాలు నరికినటువంటి మీరు తొలి తెలంగాణ రాష్ట్రానికి దళితుడు కాకుండా ఈ దరిద్రులు ముఖ్యమంత్రులు అయ్యి ఈ రాష్ట్రాన్ని మొత్తం లూటి చేసి చోర్ చేసి మిగులు బడ్జెట్తోని రాష్ట్రాన్ని ఇలా చేతులు పెడితే దాన్ని అప్పుల కుప్ప చేసి 8.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రానికి అప్పులు పెంచి వాళ్ళ ఆస్తులు పెంచుకొని వాళ్ళ జేబులు పెంచుకొని ప్రపంచంలోని అత్యంత లగ్జరీ జీవితాన్ని గడుపుకుంటా అత్యంత ఖరీదైన కార్లు, ల్యాండ్ క్రూజర్లు, బెంజ్ కార్లు, ఆడి కార్లు, రేంజ్ రోవర్ కార్లు కొనుక్కొని విలాసవంతమైనటువంటి జీవితాలని గడిపేటటువంటి వీళ్ళు ఈరోజు ప్రతిపక్ష నాయకునిగా ఉండుకుంటా అసెంబ్లీకి రాకుండా ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వకుండా ఈ ప్రజల పక్షాన కొట్లాడకుండా నిండా దాగి ఫామ్ హౌస్లలో అనుకుంటే వీళ్ళు జాతిపితలా? ఈ జాతిని సర్వనాశనం చేసినటువంటి ద్రోహులు వీళ్ళు. ఒక పేదోనికి ఒక ఇల్లు కట్టియలేదు కానీ 1 సంవత్సరం తిరగకన్నా ముందే అత్యంత విలాసవంతమైనటువంటి 2,000 కోట్లతోని ప్రగతి భవన్ గడిని నిర్మించుకున్నాడు. ప్రగతి భవన్ గడి నిర్మించుకున్నదే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం త్యాగం చేసినటువంటి గద్దరన్న లాంటి వాళ్ళను అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎర్రటెండల 3 గంటలు ఆ గడి ముందు కూర్చునబెట్టినటువంటి వ్యక్తులు మీరు. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర జాతిపిత, గద్దర్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర జాతిపిత. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం అన్ని వర్గాలను ఏకదాటి వీనికి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ రాష్ట్ర జాతిపిత. నీవేం చేసినావా? ఉద్యమం పేరు మీద బ్లాక్మెయిల్ చేసి వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని అంతస్తుల్ని కూడగట్టుకున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చింది 600 ఎకరాల ఫామ్ హౌస్? నీ ఫామ్ హౌస్ పక్కన కాళేశ్వరం పేరు మీద ఆ ప్రాజెక్టు డిజైన్ మొత్తం మార్చి నీ ఫామ్ హౌస్లకు మీ నియోజకవర్గాలకు నీళ్లు తెచ్చుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు రాలేదు, ఒక్కనికి ఇండ్లు ఇవ్వలేదు. మీరు జాతిపితలా? సిగ్గుశరం లేకుండా మళ్ళీ మాట్లాడతావు, సిగ్గు తప్పినోడా?